బంగారం చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఏమన్నా సమాధానం చెప్పను. నువ్వు అమ్మాయి గురించి సెకండ్ ఈడోడరయ్యా మొత్తం బిల్డింగ్ మీద సెటప్ పెట్టేసాడు. పొద్దున్న తాగడం స్టార్ట్ చేసాడు. మాట్లాడదామా వద్దా? లైట్లే చూద్దాం. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఆడ పిలుస్తుందిగా. సరే అట్లా హాయ్ బ్రో. ఇది మొత్తం పొద్దున్న స్టార్ట్ చేసినట్టున్నావు కదా మొత్తం కదా. పొద్దున్న ఇదే పని మనది. ఎట్లా సెటప్ మొత్తం ఈయనే తిండి మొత్తం ఈయనే వండు ఎంత ఈయనేనా ఇక తినాలనిపిస్తే పోయి తినేసి వస్తాను. ఏం తింటావు? ఫ్రైడ్ రైస్ ఎప్పుడు తింటావు? ఫ్రైడ్ రైస్ మొత్తం ఇక్కడ వంట రాత్రిలో నిద్ర వస్తే వంటలు తింటలేదు. ఈయనే వంటవా? ఈయనే మొత్తం ఇంత గలీజ్ ఉంది. లేవనికి రాదు. ఏం చేస్తుంటావు? ఖాళీ బ్రో. బీటెక్ అయిపోయింది. దాంట్లో వచ్చినాయి డబ్బీ చిన్న చిన్న పర్సన్ ఇబ్బంది ఏమి బీటెక్లో అట్లా పసాయించిపోయి ఇట్లా పని చేసుకుంటే అయిపోతుంది. చేసిన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు. సగం సగం చేస్తే లాస్ట్కి ఈ పని చేస్తుంది. పైసలు ఎడికి వస్తుంది మరి దానికి ఏదో సెటిల్మెంట్ పొట్ట తిప్పది. వేరే కోసం పొట్ట తిప్పాలి అయితే. తినాలేదా మరి? తినలేదు తినాలి. కార్తీక్ అన్నావు లేవగానే ఇక బీర్యాది వచ్చింది. లేవగానే 8 అవుతుంది. 8 గంటలకి రాత్రి తెచ్చు రాత్రిదే హ్యాంగ్ ఓవరా? ఓకే ఓకే. ఇంకా ఎట్లా ఏం నడుస్తుంది లైఫ్? ఈయన రెంట్కి వచ్చినాము మేము కింద ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ మార్నింగ్ దిగుతున్నారు మీరేనా? నేను అప్పుడే వండుకోనికే పోతున్నాను కానీ నిద్ర వస్తలేదని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసినా. చూద్దాం అడుగుదాం అనుకున్నా కానీ అడగలేదు. సెకండ్ ఫ్లోర్లోకి వచ్చినండే పిచ్చి లేసం కింద కూర్చున్నా. మన ఏది గ్రూప్ ఎవరు లేనట్టుగా ఇక్కడ ఏరియాలో. ఏం చేసినా ఇట్లయితే కాదని చెప్పేసి బిల్డింగ్ ఎక్కినా. ఇక నువ్వు మొత్తం ఈ సెటప్ చూసి నేను షాక్ అయినా. ఆ ముస్లాం గారు ఇందాక బిల్డింగ్ చాలా మంది అమ్మ దడుచుకున్నా పోయి అమ్మ చూడంగానే ఏమేమో అంటున్నా. మంత్రాలు అవుతుంది పోయి ఆమె రాగానే అంటుంది. ఆమె ఒక రోజు బ్రో నేను ఇట్లనే కిచెన్లో వంట చేసుకుంటున్నా. ఆమె నిజంగానే మెంటల్లీ డిజేబుల్. నేను కిచెన్లో వంట చేసుకుంటున్నా. రాత్రి 9 అవుతుంది. డోర్ ఫుల్ ఉంటుంది. అలా ఆమె ఇంట్లోకి వచ్చేస్తుంది. అయితే ఇట్లా కిచెన్లో వంట చేసుకుంటే వచ్చింది ఇట్లా. నేను ఇది అనుకో ఇది వచ్చింది అంటే పిక్చర్ నాకు అన్ని నోట్లోకి వచ్చేసినా బ్రో. ఏం అర్థం కాలేదు. ఆ రియాక్షన్ ఎట్లుంటుంది బ్రో? ఏం అర్థం కాదు అసలు. అది కూడా కథ. నువ్వేం చేస్తున్నావు? ఏమన్నది చిన్నది ఇట్లా ఏమైనా పార్ట్ టైం స్విగ్గీ జొమాటో కొడుతుంటాను. నేను ఎన్నో చూసినట్టుంది బ్రో. కాకపోతే అంత అసలు తిరుగుతూనే ఉంటాం. ఇక ఫస్ట్ మన మానపేటలో ఉండే మన బాయ్స్ అలవాటు లేదు బ్రో. హ్యాబిట్ లేదు. ఉంటావా ఇక్కడనే? ఈయనే ఇంకేటి పోతే మొత్తం చెడగొడతారు నన్ను. ఉంటా. నీకు ఎప్పుడు ఎప్పుడు అవైలబిలిటీ కావాలన్నా ఇదే మన సామ్రాజ్యం ప్రైవేట్ ప్లేస్ ఇది. ఓకే ఓకే ఓకే. మీద ఇంకోటి పార్టీ చేసుకుంటే పైన కూడా ఉందా? ఇంకా మెట్ల లేవు పైకి ఎడికి ఎక్కుతారు బ్రో. అది అంటే ఎవరు ఎక్కువది కదా. నేను ఒక్కడిని నా ప్రైవేట్ ఇది కొంచెం ప్రైవేట్ ఒక 70%.
100%. 100కి 100. 2 నెంబర్ మొత్తం పైన. నెంబర్ మొత్తం పైన. నిచ్చెన వేసుకుంటా, నిచ్చెన వేసుకొని నిచ్చెన ముందు చేసుకొని మీద కూర్చుంటాయి. మాట కూడా మీకే పోతే పాట కూడా అంటే పైకే పోతాయి. అట్లా నడుచుకుంటూ మంచిది బ్రో, నీ లైఫ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు అటు ఇటు పోయి. లైఫ్ అయితే జిందగీ అయిపోయినాక ఇంకేం ఎంజాయ్ ఉన్నది ఒక జిందగీ అంట. మావాడు ఉంటాడు, నేను మా ఫ్రెండ్ ఇద్దరం 2 మెంబర్స్ ఉంటాము. మంచి క్లోజ్ ఉంటాం, మనకి కల్పిస్తానికి ఒకసారి. బుగ్గ 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 అని పిలుస్తాం మేము. అంటే ఐ మీన్ నేను ఫుల్ క్లోజ్, మంచిగా వేడికైనా తిరిగినా ఏం చేసినా మేము ఇద్దరం ఉంటాం. పరిచయం చేపిస్తాం, ఫుల్ పని ఉంటాం అనుకుని కూడా. మొత్తం ఎట్లుంటాడు తెలుసా ఆడు. ఎందుకంటే హల్క్ హల్క్ అని లెక్క ఉంటాడు సేమ్ వాడు. చూపిస్తాను, పరిచయం చేపిస్తాం. అట్లా ఇట్లా జిందగీని అయితే మంచి ఇట్లా సెటప్ అయితే పెట్టుకున్నాం. మంచిగా 5 పేర్లు వేసినా మంచిగా కూర్చున్నావు. అంటే 5 ఏం లేదు, ఇప్పటికి 2 రాత్రి మరి ఏంది మాట్లాడమే, మన ప్లానింగ్ ఉందా లేదా? ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఎందుకు అంత ఆనందం అవుతున్నావు సార్? అలవాటు అయిపోయింది, మై హ్యాబిట్ అయిపోయింది తాగడం. అంటే రీజన్ ఉంటుంది కదా, ఇది దీని గురించి అవుతున్నా ఏదైనా ఒకటి ఉంటుంది కదా. లైఫ్లో మెయిన్ ప్రాబ్లం ఓన్కి ఏముంటుంది, లైఫ్లో ఓన్కి ఏముంటుంది వాళ్ళ ప్రాబ్లం. ఏమైంది అంతగానో ఏంది? హార్ట్ బ్రేకా? ఎందుకట్లా ఎవరు అదే నన్నే చేరవచ్చే చంచల ఆమె లేత పచ్చ ఉండే బాయ్ బీటెక్. ఏమైంది స్టోరీ ఏంది? పిల్లల్ని లవ్ చేసిన తప్పు నాదేం, ఆమెది ఏం లేదు కానీ ఏం చేస్తాం. నీకు తెలియదు, మన వాళ్ళ తప్పు లేకుండా మన తప్పు చూపెట్టి మనల్ని లైట్ చేసేస్తారు. అట్లాంటి క్యారెక్టర్లు ఉంటారు కదా. అట్లా నీకు తెలియదు బాయ్, నువ్వు చెప్తే నీకు అర్థమవుతలేదు. కానీ ఇంతమందిని చూసినా, నువ్వు ఒక పిల్లని చేసినావు అని అనుకుంటున్నట్టున్నావు. కానీ మస్తు మంది మన అందరిలేక అందరిలాగా ఉండదు బాయ్. చెప్పనీకి ఇది ఉంది, పైకి అన్నారు అతను అర్థం బాయ్. ఇక మనకు తెలియదు మార్కెట్లో మనం ఎంతమందిని చూడలేదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కలిసి నువ్వు అట్లా డిసైడ్ అయ్యింది. నన్ను కలిసి 5 నిమిషాలు అయింది అమ్మాయి గురించి. సెకండ్ నిన్న అంటలేను, అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. అమ్మాయిలు అందరూ అట్లా ఉండరు బాయ్. మనకు తెలియదు ఎన్ని స్టోరీలు. పిల్ల బంగారం బాయ్. ఎవరు బంగారం? చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఏమని సంబంధం చెప్పను. బంగారం గింగారం అన్నాడు, ముందే బంగారం ప్లేట్ తగ్గిపోయి. అదే మా ఒకటి మా అమ్మాయి ఒకటి బాయ్. మరి ఎందుకు తాగుతున్నావు? అమ్మాయి అంత బంగారం అయితే. ఒక విషయంలో స్ట్రక్ అయిపోయినా బాయ్. తన తప్పేం లేదు, కానీ ఆ బ్రేకప్ అనేది అయిపోయింది ఆటోమేటిక్. ఊరిలందనే అంతా లైట్ వేస్ట్. అలా నాకు బాయ్, అసలు నాకు బాయ్ వేస్ట్ బాయ్. బోరీలు పిల్లలకి అంతా లేదు బాయ్. అట్లా నాకు అసలు నాకు తెలుసు, ఎందుకంటే చాలా మందికి చూసినాను నేను. మా ఫ్రెండ్స్ అన్నకు బాయ్. నేను చెప్తున్నా అర్థమైతలేదా? చెప్తే అన్నకు బాయ్ తాగున్నావు అసలు పెట్టినా అనుకో చూడు మరి. చెప్తున్నా నీకోసం చెప్తున్నా, అర్థం చేసుకో. చెప్తే మాకుండా ఈ గురించి చెప్తుందా? మా కాలికి పొద్దు వాళ్ళకి మా ఖరాబ్ అయింది. మంచిగా చెప్పిండు, నేనే కరెక్ట్ అర్థం చేసుకోను. మందు మొత్తం ఏందో అర్థమవుతుంది, నెత్తికి ఇచ్చేది ఖరాబ్ చేస్తుంది. ఏం చేస్తున్నా నాకు అర్థమవుతుంది. నా మీద నాకే విరక్తి పెడుతుంది రోజు రోజుకి. నేనే కొంచెం తప్పుగా అట్లా కాదు. నీ గురించి పిల్ల అనగానే అందరి పిల్లలు అట్లా కాదు అని అనుకున్నా, కానీ యాక్సెప్ట్ చేయాలి. లైట్ తీసుకో.
నేను చెప్తుంది కూడా నీ గురించి, ఎందుకంటే మనం మనిషి ఖరాబ్ అవుతుంటే చూడబుద్ధి కాదు మనకి. సో అర్థం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నా, నాకు ఒక మాట ఇస్తా అంటే చెప్పు మరి నీ లైఫ్ అంటే ఏందన్నది నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, అసలు నేను ఏం చేసినా నాకే తెలియదు. ఈ మందు మత్తులు ఏ లైట్ అయితే ఖరాబ్ చేసింది నెత్తి. మన బాయ్స్ 2 నిమిషాలు కొట్లాడతాం, 2 నిమిషాలు కూర్చుంటాం, 2 నిమిషాలు అన్నీ సెట్ అయిపోతుంది, 2 నిమిషాలు సెట్ అయిపోతాయి. సో నాకు మాట ఇచ్చిన అంటే నీ లైఫ్ ఇస్తా పోయి తప్పకుండా ఇస్తా. నాకు సపోర్టివిటీ కావాలి, లేక నేను ఇట్లా తయారవుతున్నాను. ఏం టెన్షన్ నాకు ఈ మందు అన్నీ టెంపరీ తీసుకో. లైఫ్ అంటే మంచి ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్ ఇది లైఫ్ అంటే. ఊకే ఈ మందు ఒకటి ఇది ఒకటి ఏమొస్తుంది చెప్పి ఏం రాదు. అకేషనల్ దాన్ని ఎంజాయ్ చేయాలి, మనం దాన్ని ఎంజాయ్ చేయాలి, అది మనం ఎంజాయ్ చేయాలి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో లైఫ్లో కూడా గుర్తుపెట్టుకో, లైఫ్ సెటిల్ అవ్వాలి, పైసా మంచాలి, వెళ్ళిపోయినా చూస్తాను ఇద్దరిని పెట్టుకున్నా గట్టి పెట్టుకో, ఫోన్ మీద పని అయిపో. ఏమంటున్నా తప్పకుండా ఈ మాట మీద ఏదో ఒకటి చేద్దాం. మనం చూపిస్తా లైఫ్ అంటే ఏందని. నన్ను మధ్యలో అయితే వదిలేదు బాబా. 200% ఈ చేతి అసలు మా విజయాన్ని కల్పిస్తా, దాని నుంచి నీకు చూపిస్తా, మా ఫ్రెండ్షిప్ ఎట్లుంటో చూపిస్తా, తర్వాత నువ్వే చెప్తావు. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం